లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు సంస్థలతో దోబూచులాడుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విషయంలో సిబిఐ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. కుంటి సాకులు చెప్పి ముఖం చాటేయడమేంటని సిబిఐ అధికారులు గుర్రుగా ఉన్నట్లు ఢిల్లీ వర్గాలు తెలిపాయి. చట్టానికి అందరూ సమానమే అనే విషయాన్ని స్పష్టంగా చాటేందుకు కవిత విషయంలో కఠిన చర్యలకు సిబిఐ సిద్ధమవుతుంది. కవిత చెప్పే కవితలు కథలు వింటూ కూర్చుంటే తమ విశ్వసనీయతే దెబ్బతినే అవకాశం ఉందని సిబిఐ సీనియర్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి కూడా స్పష్టం చేసినట్లు పక్కా సమాచారం అందింది. విచారణకు గైర్హాజరు కావడానికి రెండు పరస్పర విరుద్ధ కారణాలు చెప్పడం కూడా సిబిఐ అధికారులను చికాకు పెట్టిందని టాక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలైన ఎమ్మెల్సీ కవిత ఫిబ్రవరి 26న సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో ఆమెను విచారించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే విచారణ సమయానికి కొద్ది గంటల ముందు తాను హాజరు కావట్లేదని కవిత ఈమెయిల్ ద్వారా సిబిఐ అధికారులకు సమాచారం అందించారు. దానికి రెండు పరస్పర విరుద్ధ కారణాలను కవిత చెప్పడం సిబిఐ అధికారులను విస్మయానికి గురిచేసింది. తాను బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకురాలినని, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి పార్టీ పనిలో బిజీగా ఉన్నారని, కాబట్టి విచారణకు హాజరు కావడం లేదని కవిత సిబిఐ అధికారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నారు. అదే మెయిల్లో మరో విషయాన్ని కూడా కవిత పేర్కొన్నారు. వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణలో ఉన్నదని, అది తేలే వరకు తనను విచారించవద్దని కవిత ఆ మెయిల్లో సిబిఐ అధికారులను కోరారు. ఓవైపు ఎన్నికల పనులున్నాయని, మరోవైపు కోర్టు కేసు పెండింగ్ లో ఉందని వేరువేరు కారణాలు చెప్పి ముఖం చాటేయడాన్ని సిబిఐ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. కవిత విచారణకు హాజరవుతున్నదనుకుంటే ఆమె పంపిన స్క్రిప్ట్ చేతికందేసరికి సిబిఐ అధికారులు చికాకు పడినట్లు తెలిసింది. విచారణకు వచ్చి నిజాలు చెప్పమంటే కుంటి సాకులు చెబుతోందని వాపోయినట్లు సమాచారం. ఎన్నికల పనులు ఉండడాన్ని సాకుగా చూపి విచారణకు గైర్హాజరు కావడం అత్యంత విడ్డూరమని సిబిఐ అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. చట్టం ముందు అందరూ సమానమేనని, రాజకీయ నాయకులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని సిబిఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ కవిత ఈడీ విచారణకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లింది. దానికి సిబిఐ విచారణకు లింకు పెట్టడం ఏంటని కూడా వారు ప్రశ్నించినట్లు తెలిసిందే. కవిత విషయంలో ఇంకా తాత్సారం చేయడం ఎంతమాత్రం సహేతుకం కాదని, ఇది తమ సంస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశం కూడా అని సిబిఐ అధికారులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు విన్నవించినట్లు తెలిసిందే. సిబిఐ విచారణ అంటే చిన్నపిల్లల ఆట కాదనే విషయాన్ని కూడా చాటి చెప్పాలని అధికారుల పట్టుదలతో ఉన్నారట. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఇక తాత్సారం చేయడం మంచిది కాదని, చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సిబిఐకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలిసింది. కవిత వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ ఈ నెల 28న జరగనుంది. ఆ రోజు వరకు ఆగి తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిబిఐ నిర్ణయించింది. ఆ రోజు కేసు విచారణలో కోర్టు ఏం చెప్పినా సరే అది ఈడీకి సంబంధించిన వ్యవహారంగా చూడాలని, తమ విచారణకు సంబంధించి తామే నిర్ణయం తీసుకోవాలని సిబిఐ భావిస్తుంది. ఆమంతటా ఆమె రాకుంటే అరెస్టు చేసి తీసుకొచ్చి విచారించేందుకు తమకున్న అధికారాన్ని వినియోగించుకోవాలని సిబిఐ నిర్ణయించినట్లు సమాచారం. పైగా కవిత ఈ కేసులో కేవలం సాక్షి కాదని, ఆమె నిందితురాలనే విషయాన్ని సిబిఐ మరోసారి స్పష్టం చేసింది. నిందితుల విషయంలో ఎలా వ్యవహరించాలో కవిత విషయంలో కూడా అలాగే ఉండాలని సిబిఐ తుది నిర్ణయానికి వచ్చింది. అటు విచారణకు హాజరయ్యేది లేదని కవిత మంకుపట్టు పట్టి ఇంటి పట్టునే ఉంది. చట్టం ముందు అంతా సమానమే అని, కవిత అందుకు మినహాయింపు కాదని సిబిఐ చెప్పాలనుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో రానున్న 48 గంటలు అత్యంత కీలకం కానున్నాయి.